జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్లో మీకు అందరికీ స్వాగతము. అయితే ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ మనం బుద్ధ దేవుడి గురించి చర్చించుకుందాము. ఇంతకుముందు ఇంకొక వీడియో చేశాను అన్నట్టు, అనుద్వేగకరం వాక్యం అనే భగవద్గీతలో శ్లోకం తీసుకో. సో బుద్ధదేవుడు యాక్చువల్గా ఏంటంటే కమ్యూనికేషన్కి కారకత్వం తీసుకొని ఉంటారన్నట్టు. కమ్యూనికేషన్ మనకి చాలా చాలా బాగుండాలంటే బుద్ధదేవుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మన కమ్యూనికేషన్ ఉంటుంది మన జాతక పరంగా. బుద్ధదేవుడితోనే బుద్ధి ఏ విధంగా ఉందనే విషయం కూడా మనం గమనించవచ్చు. లాజిక్ అనేది ఏ విధంగా ఉంటుందో వీళ్ళది లేదా జాతకుడిది అనేది కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. చాలా మంచి లాజిషియన్స్గా, మెసెంజర్స్గా ఉండే యోగం ఉంటుంది. చాలా బాగా ఒకవేళ మంచి బుద్ధదేవుడు మంచి స్థానంలో ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు అంటే మిత్రస్థానం కానీ, స్వస్థానం కానీ, లేదా న్యూట్రల్ ప్లేసెస్లో ఉంటే కూడా, లేదా మంచి గ్రహాల యొక్క సాంగత్యంలో ఉంటూ కూడా ఒకవేళ ఉన్నారంటే మంచి ప్రభావం వస్తుంది అన్నట్టు. పిల్లలలో యాక్చువల్గా ఏంటంటే బుద్ధదేవుడి యొక్క ప్లేస్మెంట్ని చూసి వీళ్ళు ఏ విధంగా ఎంతవరకు చదువు మీద ధ్యానం ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం. బుద్ధదేవుడు మిథున రాశికి స్వామి, కన్యా రాశికి స్వామి. బుద్ధదేవుడు ఒకవేళ పాజిటివ్గా బర్త్ చార్ట్లో ఉన్నారంటే చాలా చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు అన్నట్టు. ఏ విషయంలో అయినా ఐక్యూ వాళ్ళది చాలా బాగుంటుంది. ఏ విషయాన్ని కూడా చాలా తొందరగా గ్రహించగలుగుతారు. రోజు బర్త్ చార్ట్స్లో కొంతమంది బర్త్ చార్ట్స్ చెక్ చేస్తుంటే బుద్ధదేవుడి యొక్క ప్లేస్మెంట్ని చూసి చెప్పగలుగుతాం అన్నట్టు. వీళ్ళు మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉన్నారనేసి. అష్టమ స్థానంలో బుద్ధదేవుడు ఒకవేళ ఉన్నారనుకోండి, సో ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో త్వరగా గుర్తుకు రావన్నట్టు. అండ్ మ్యాథ్స్లో చాలా వీక్గా ఉంటారు. సరస్వతి అమ్మవారి యొక్క కృప ఉంటే బుద్ధదేవుడు యాక్చువల్గా మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇక్కడ సరస్వతి అమ్మవారి మంత్ర జపం చేయడం కానీ, సరస్వతి హోమం చేసుకోవడం కానీ, సరస్వతి మాత యొక్క ఏదైతే ఉందో ఆశీర్వాదం కనుక వీళ్ళు జాతకులు ఎవరైనా సరే పొందితే చాలా చాలా స్పీడ్గా అవుతారన్నట్టు. అంటే నేర్చుకోవటంలో స్పీడ్గా నేర్చుకోగలుగుతారు ఏదైనా సరే. ఈవెన్ కొంతమందిది జాబ్ కంప్లీట్ అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, జాబ్కి వెళ్ళాలి. సో కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో త్వరగా నేర్చుకోవాలి అండ్ త్వరగా జాబ్లో దిగాలి అనేది ఉంటే అప్పుడు బుద్ధదేవుడి యొక్క కృపతోనే యాక్చువల్గా త్వరగా లెర్నింగ్ ఎబిలిటీ అనేది, బుద్ధదేవుడు బాగున్నారంటే లెర్నింగ్ ఎబిలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. సో లెర్నింగ్ ఎబిలిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా నేర్చుకోగలుగుతారు, త్వరగా అన్ని పనులు గ్రహించి చేయగలుగుతారు. బుద్ధదేవుడు యాక్చువల్గా ఏంటంటే ఒక న్యూట్రల్ ప్లానెట్ లాగా. ఏ భావంలో ఉంటే ఆ భావ యొక్క కారకత్వాలు కూడా కొన్ని గ్రహిస్తారు. ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహాల యొక్క కారకత్వాన్ని కూడా గ్రహిస్తారు. ఉదాహరణకు ఒకవేళ సూర్యదేవుడితోనే ఉన్నారంటే సూర్యదేవుడి యొక్క కారకత్వాలు ఆయన బుద్ధదేవుడితో కలుగుతాయని. శుక్రదేవుడితో ఉంటే శుక్రదేవుడి యొక్క కారకత్వాలు శుక్రదేవుడు లాగా అవుతారన్నట్టు. సో ఈవెన్ బుద్ధదేవుడితోని ఆయన యొక్క ప్లేస్మెంట్తోని వ్యక్తి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంది అని తెలుసుకొని, ఈ వ్యక్తి చీటరా, బిజినెస్లో నాకు హెల్ప్ చేస్తారా, లాయల్గా ఉంటారా లేదా అనే విషయం కూడా బుద్ధదేవుడితో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే బుద్ధికి యొక్క కారకుడు కాబట్టి. జై జగన్నాథ్. సో వీవర్స్, మీకు ఈ వీడియోస్
నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సపోర్ట్ చేయండి సో దట్ ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేయగలుగుతాము. ఆస్ట్రాలజీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో చేసి ఒక శుద్ధమైన జ్యోతిష్యము ఏదైతే ఉందో దాన్ని మీ ముందు పెట్టాలని ప్రయత్నం అన్నట్టు. అండ్ ఎవరైతే కన్సల్టేషన్స్ చేయించాలో కన్సల్టేషన్స్ ఎవరైతే చేయించాలను అని అనుకుంటున్నారో వారు కిందున్న డిస్క్రిప్షన్ని చూసి కనెక్ట్ అవ్వచ్చు.